అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక ఈ రోజు ఇండ్ల ముందు ముచ్చటగా ముగ్గుల్లో గొబ్బెమ్మలు, గంగిరెద్దుల డాన్సులతో భోగి మంటల్లో బాధలు వదిలిపెట్టి సంక్రాంతికి స్వాగతం పలుకుతూ సంబరాలతో నిండిన సంక్రాంతి ముచ్చట్లను మొదలెడదామా? చూసిండ్రా, గా అక్క చెప్పినట్లు గిట్లాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనం నేర్చుకుంటే చాలా మంచిది. ఇవి చదువుకునే పిల్లగాళ్లకు, చేత్తో కుటుంబాన్ని లాక్కొచ్చేటోళ్ళకి ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముందున్న సమస్యలన్నీ చిన్నగానే కనపడతాయి. ఇక గట్ల కనపడ్డాయంటే సమస్యలన్నీ దాటుకొని పోతాం కదా. కాబట్టి మన హెల్త్ అండ్ ఫిట్నెస్లో భారతీయ సాంప్రదాయమైన ఒక ఆటను పట్టుకొచ్చినాం. ఇది ఆటే కాదు, మంచి ఎక్సర్సైజ్ కూడా. గదేంటంటే మల్కమాట. దీని గురించి మన పల్లెటూరులో చాలా మందికి తెలుసు. గా ఆట ఎట్లుంటది, అది ఎంత గొప్పదో ఈసారి చెప్తున్నారు. ఒకసారి వినొద్దాం పదుండ్రి. నమస్తే, నేను మూడావత్ గోపాల్, మల్కమ్ కోచ్, సేజ్ స్కూల్, మేడిపల్లి. ఈరోజు ఈ ఎపిసోడ్లో వాట్ ఈస్ ద మల్కమ్ అనే విషయం పైన మీ ముందుకు వచ్చాను. మల్కమ్ అనేది ఇండియన్ ట్రెడిషన్ గేమ్. అదే మల్కమ్ ఈజ్ ద ఒరిజినల్లీ సాంస్క్రిట్ వర్డ్ మల్ల అండ్ ఖమ్. మల్ల మీన్స్ మల్ల యోధులు, ఖమ్ అంటే పోల్. ఆపోనెంట్లో ప్లేయర్ లేనప్పుడు మల్ల యోధులు మీన్స్ ఒక రెజ్లర్ పోల్ మీద చేసే విన్యాసాలని మల్లఖమ్ అంటారు. మల్కమ్ అనేది భారతదేశ ప్రాచీన క్రీడ. మల్కమ్ గత లాస్ట్ 10 సెంచరీస్గా మన ఇండియన్ కల్చర్లో ఉన్న గేమ్. మల్కమ్ ఆనవాళ్ళను చూస్తే తమిళనాడులోని కొన్ని టెంపుల్స్లో ఆ స్తంభాల మీద మల్కమ్ అనేది కనబడుతుంది. తర్వాత మానసులాస్ గ్రంథంలో మల్కమ్ గురించి రాయబడి ఉంది. అంతరించిపోతున్న గేమ్ని బాలంబట్ దాదా దేవదర్ అనే బాజీరావ్ పేష్వాస్ కుస్తీ కోచ్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో దాన్ని బాలంబట్ దాదా దేవదర్ని ఫాదర్ ఆఫ్ మల్కమ్గా మేము ప్రస్తావిస్తాము. మల్కమ్ చేయడం వల్ల మల్కమ్ ముఖ్యంగా 3 టైప్స్: పోల్ మల్కమ్, రోప్ మల్కమ్ అండ్ హ్యాంగింగ్ మల్కమ్. పోల్ మల్కమ్ వచ్చేసి మన టేక్ కానీ సీసం కానీ కట్టెతో చేయబడిన పోల్. ఆ రోప్ అనేది నవార్తో కుట్టబడిన రోప్. ప్రీవియస్గా రోప్ మల్కమ్ కేన్, ఒక చిన్న కట్టె సాయంతో కేన్ మీద చేసేవాళ్ళు. సో ఇప్పుడు అంత క్వాలిటీ కేన్ రాకపోవడం వల్ల మనం దాన్ని రూపాంతరం చెందుకుంటే అది రోప్ మల్కంగా అయింది. తర్వాత మల్కమ్ చేసేటప్పుడు మల్కమ్ మీద మేము ముఖ్యంగా ఆయిల్ను అప్లై చేస్తాం, దట్స్ క్యాస్టర్ ఆయిల్. రబ్బింగ్ కాకుండా, బాడీకి ఎలాంటి ఇంజురీస్ కాకుండా మేము క్యాస్టర్ ఆయిల్ మీన్స్ ఆముదం నూనెని యూజ్ చేస్తాము. మల్కమ్ చేయడం వల్ల తక్కువ టైంలో, తక్కువ ప్లేస్లో, అదేవిధంగా బాడీకి కావాల్సిన అన్ని విధాల ఎక్సర్సైజ్ను హెయిర్ టు టో వరకు మనం చిన్న ప్లేస్లో, తక్కువ ప్లేస్లో మల్కమ్ చేయడం వల్ల బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్, స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, అదేవిధంగా కోర్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మల్కమ్ మేము స్టార్ట్ చేసే ముందు రోజు బిఫోర్ ద ఎక్సర్సైజెస్ వార్మప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బాడీకి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ అండ్ దెన్ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము మల్కమ్లో స్టార్ట్ చేస్తాము. నవ్ ఐ కెన్ కాల్ టు పియాన్షు టు పర్ఫార్మ్ ఆన్ ద పోల్. జస్ట్ క్లైంబింగ్ చేయడం వల్ల ఏంటంటే బాడీకి కావాల్సిన స్టెబిలిటీ, తర్వాత థైకి కావాల్సిన ఎక్సర్సైజెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ బాడీకి మల్కమ్ చేయడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చేయడం వల్ల షోల్డర్ స్ట్రెంగ్త్, అదేవిధంగా థైస్ మజిల్స్ ఎక్సర్సైజ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. దట్ బ్యాక్ నౌకాసన్, ఇది బ్యాక్ బెండింగ్ చేయడం వల్ల బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దెన్ షడల్, గో టు ద షడల్. థై మజిల్ ఎక్సర్సైజెస్ అనేది అవుతూ ఉంటుంది. దెన్ షోల్డర్ పవర్ దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది. దాన్ బానే గురు పకడ్, బానే గురు పకడ్. ఓకే,
that bugly flank. That's the T balance. సింగిల్ షోల్డర్ మీద హోల్ బాడీ వెయిట్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. హోల్డ్ దట్స్ ద బానే గురు పకడ్. ఇది చేయడం వల్ల ఏంటంటే థై మజిల్స్ ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది, ఫోల్డింగ్స్ బెండింగ్ అవుతూ ఉంటుంది. దెన్ షడల్. Shuttles improve the flexibility of the legs and strengthening of the legs and shoulder flexibilities. Then back Naukasan. Naukasan చేయడం వల్ల ఏంటంటే మెయిన్ బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ ఉంటుంది. బికాజ్ స్టెబిలిటీ బాడీని బ్యాక్ బెండ్ చేయడం వల్ల బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ టీ బ్యాలెన్స్. Hold. It is a T balance. Okay, Dronasan. That is the Akarna Dhanurasan. Next. Right. Back Sirsasana. Hands down, hand close. Paschimottanasana. Hold. Hold the Paschimottanasana. Hold. And then off chair. Now my group formations, pyramids antaru. First pyramid to form the first pyramid. The next. Okay, next. Okay, fast. Hold the position. Hold. One hand. Hold the for 5 minutes. Hold. Down. Go back. The second formation. Fast. The next. Come forward. Up, fast. Okay, hold the position. Right. Look straight. Hold. Okay, relax. Down. Back. And third pyramid. Come first. Hold. Hold the position. 1, 2, 3, 4, 5, 6. Down. Stand up. Stand in line. Stand is. Attention. Salami positions. Salami. ఇది బేసిక్ లెవెల్ మౌంట్స్, డిస్మౌంట్ అండ్ నార్మల్ క్లైంబింగ్స్. దెన్ పిరమిడ్ ఫార్మేషన్ చేయడం వల్ల ఏంటంటే పిరమిడ్ ఫార్మేషన్లో పిల్లల్లో
ఐక్యమత్యం రావడం కోసం ఇది పిరమిడ్ ఫార్మేషన్స్ దట్ అడ్వాన్స్ లెవెల్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాం. థ్యాంక్ యూ.